ఓం శాంతి 12-11-2024 మధురమైన పిల్లలు, తండ్రి పిల్లలైన మీ అలంకరణ చేసేందుకు వచ్చారు. అన్నింటికన్నా మంచి అలంకరణ పవిత్రత. ప్రశ్న: పూర్తి 84 జన్మలు తీసుకునే వారి ముఖ్యమైన గుర్తులేమిటి? జవాబు: 1. వారు తండ్రితో పాటు టీచర్ను మరియు సద్గురువును ముగ్గురిని స్మృతి చేస్తారు. తండ్రి గుర్తుకొచ్చినప్పుడు టీచర్ను మర్చిపోవడం కాదు. ఎప్పుడైతే ముగ్గురిని స్మృతి చేస్తారో అప్పుడే కృష్ణపురిలోకి వెళ్లగలుగుతారు, అనగా ఆది నుండి పాత్రను అభినయించగలుగుతారు. 2. వారినెప్పుడూ మాయా తుఫాన్లు ఓడించలేవు. ఓం శాంతి. తండ్రి మొట్టమొదట పిల్లలతో ఏమంటారంటే, మేము తండ్రి ఎదురుగా, టీచర్ ఎదురుగా మరియు సద్గురు ఎదురుగా కూర్చున్నాము అన్నదైతే మర్చిపోవడం లేదు కదా. అందరూ ఈ స్మృతిలోనే కూర్చున్నారు అనైతే బాబా అనుకోవడం లేదు. అయినా కాని అర్థం చేయించడం బాబా బాధ్యత. ఇది అర్థసహితంగా స్మృతి చేయడం. మన బాబా అనంతమైన తండ్రి కూడా, టీచర్ కూడా, మరియు తప్పకుండా వారు మన సద్గురు కూడా. వారు పిల్లలను తనతో పాటు తీసుకువెళ్తారు. తండ్రి పిల్లల అలంకరణ చేయడానికే వచ్చారు. పవిత్రతతో అలంకరిస్తూ ఉంటారు. ధనం కూడా అపారంగా ఇస్తారు. ఆ ధనం అనేది కొత్త ప్రపంచం కొరకే ఇస్తారు. అక్కడకు మీరు వెళ్ళాలి. ఇది పిల్లలు గుర్తుంచుకోవాలి. పిల్లలు నిర్లక్ష్యం చేసి మర్చిపోతారు. కావున పూర్తి సంతోషం ఏదైతే ఉండాలో అది తగ్గిపోతుంది. ఇటువంటి తండ్రి అయితే ఎప్పుడూ లభించరు. మనం తప్పకుండా బాబా పిల్లలమని, వారు మనల్ని చదివిస్తారు కావున వారు తప్పకుండా టీచర్ కూడా అని మీకు తెలుసు. మన ఈ చదువు కొత్త ప్రపంచమైన అమరపురి కొరకే. ఇప్పుడు మనం సంగమయుగంలో కూర్చున్నాము. ఈ స్మృతి అయితే పిల్లలకు తప్పకుండా ఉండాలి. ఇది పక్కాగా గుర్తు చేసుకోవాలి. ఈ సమయంలో కంసపురిలో ఆసురీ ప్రపంచంలో ఉన్నామని కూడా మీకు తెలుసు. ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా ఆ సాక్షాత్కారంతో ఎవ్వరూ కృష్ణపురిలోకి, వారి రాజ్యంలోకి వెళ్లలేరు. ఎప్పుడైతే తండ్రి, టీచర్, గురువు ముగ్గురిని స్మృతి చేస్తూ ఉంటారో అప్పుడే వెళ్లగలుగుతారు. ఇలా ఆత్మలతో మాట్లాడడం జరుగుతుంది. ఆత్మే అంటుంది, అవును బాబా, బాబా మీరు నిజం చెప్తున్నారు. మీరు తండ్రి కూడా మరియు చదివించే టీచర్ కూడా. సుప్రీం ఆత్మ చదివిస్తారు. లౌకిక చదువును కూడా ఆత్మే శరీరం ద్వారా చదివిస్తుంది. కాని అక్కడ ఆత్మ కూడా పతితంగా ఉంటుంది, అలాగే శరీరం కూడా పతితంగా ఉంటుంది. ప్రపంచంలోని మనుషులకు వారు నరకవాసులు అన్నది తెలీదు. ఇప్పుడు మనం మన వతనంలోకి వెళ్లనున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది మీ వతనం కాదు. ఇది రావణుడి పరాయి వతనం. మీ వతనంలోనైతే అపారమైన సుఖం ఉంది. ఇక్కడి వారు మేం పరాయి రాజ్యంలో ఉన్నామని భావించరు. ఇంతకుముందు ముసల్మాన్ల రాజ్యంలో ఉండేవారు, ఆ తర్వాత క్రిస్టియన్ల రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు మనం మన రాజ్యంలోకి వెళ్తామని మీకు తెలుసు. ఇంతకుముందు రావణ రాజ్యాన్నే మనం మన రాజ్యంగా భావించాము. మనం మొదట రామరాజ్యంలో ఉండేవారము అన్నది మర్చిపోయాము. మళ్లీ 84 జన్మల చక్రంలోకి రావడంతో రావణ రాజ్యంలోకి, దుఃఖంలోకి వచ్చి పడ్డాము. పరాయి రాజ్యంలో అయితే దుఃఖమే ఉంటుంది. ఈ జ్ఞానమంతా మన లోపలకు రావాలి. తండ్రి అయితే తప్పకుండా గుర్తుకొస్తారు, కాని ముగ్గురిని స్మృతి చేయాలి. ఈ జ్ఞానాన్ని కూడా మనుషులే తీసుకోగలరు. జంతువులైతే చదవవు. అక్కడేమీ బ్యారిస్ట్రీ మొదలైన చదువులుండవని కూడా పిల్లలైన మీకు తెలుసు. తండ్రి ఇక్కడే మిమ్మల్ని సుసంపన్నులుగా చేస్తున్నారు. అందరూ రాజులుగా అయితే అవ్వరు. వ్యాపారం కూడా నడుస్తూ ఉండొచ్చు,
కాని అక్కడ మీకు అపారమైన ధనం ఉంటుంది. నష్టం మొదలైనవి కలిగే నియమమే అక్కడ లేదు. దోపిడీలు మొదలైనవేవి అక్కడుండవు. దాని పేరే స్వర్గం. ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. మనం స్వర్గంలో ఉండేవారము. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగుతాము. కథ కూడా తండ్రి వారికే తెలియజేస్తారు. 84 జన్మలు తీసుకుని ఉండకపోతే మాయ ఓడించేస్తుంది. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మాయా తుఫాను ఎంత పెద్దది. మాయ అనేకులను ఓడించేందుకు ప్రయత్నిస్తుంది. మున్ముందు మీరు ఎంతో చూస్తారు, వింటారు. తండ్రి వద్ద అందరి చిత్రాలు ఉంటే మీకు విచిత్రాలు చూపిస్తారు. ఫలానా వారు ఇన్ని రోజులొచ్చారు, తండ్రికి చెందినవారుగా అయ్యారు, మళ్లీ మాయ తినేసింది, చనిపోయారు, వెళ్లి మాయతో కలిసిపోయారు. ఇక్కడ ఈ సమయంలో ఎవరైనా శరీరం వదిలితే మళ్లీ ఇదే ప్రపంచంలోకొచ్చి జన్మ తీసుకుంటారు. మీరు శరీరాన్ని వదిలితే బాబాతో పాటు అనంతమైన ఇంటిలోకి వెళ్తారు. అక్కడ బాబా, మమ్మ, పిల్లలు అందరూ ఉన్నారు కదా. పరివారం ఇలాగే ఉంటుంది. మూలవతనంలో తండ్రి మరియు సోదరులు ఉంటారు. ఇంకే సంబంధము ఉండదు. ఇక్కడ తండ్రి మరియు సోదరులుంటారు. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. చిన్నాన్నలు, మామయ్యలు మొదలైన ఎన్నో సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంగమంలో మీరు ప్రజాపిత బ్రహ్మకు చెందినవారుగా అవుతారు. కావున మీరు సోదరులు. శివబాబాను స్మృతి చేస్తారు కావున సోదరులవుతారు. ఈ విషయాలన్నింటినీ బాగా గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు మర్చిపోతారు. తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి కర్తవ్యం పిల్లలను తలపైకెక్కించుకోవడం. అందుకే నమస్తే నమస్తే అంటూ ఉంటారు. అర్థాన్ని కూడా వివరిస్తారు. భక్తి చేసే సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ మీకు జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేయరు. వారు ముక్తి కొరకే పురుషార్థం చేస్తూ ఉంటారు. వారంతా నివృత్తి మార్గం వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? రాజయోగం ప్రవృత్తి మార్గానికి చెందింది. ప్రజాపిత బ్రహ్మకు 4 భుజాలు చూపిస్తారంటే అది ప్రవృత్తి మార్గమైనట్లు కదా. ఇక్కడ తండ్రి వీరిని దత్తత తీసుకున్నారు కావున వీరికి బ్రహ్మ మరియు సరస్వతి అన్న పేర్లు పెట్టారు. డ్రామాలో ఎలా రచింపబడి ఉందో చూడండి. వానప్రస్థ అవస్థలోనే మనుషులు 60 సంవత్సరాల తర్వాత గురువును ఆశ్రయిస్తారు. వీరిలోకి కూడా 60 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి ప్రవేశించారు. కావున వారు తండ్రి, టీచర్, గురువుగా అయినట్లు. ఇప్పుడైతే నియమాలే పాడైపోయాయి. చిన్న పిల్లల చేత కూడా గురువును స్వీకరింపజేస్తారు. ఇక్కడ వీరు నిరాకారుడు. మీ ఆత్మకు వీరు తండ్రి కూడా అవుతారు, టీచర్ మరియు గురువుగా కూడా అవుతారు. నిరాకారి ప్రపంచాన్ని ఆత్మల ప్రపంచం అంటారు. అసలు ఆ ప్రపంచమే లేదు అనైతే అనరు కదా. దానిని శాంతిధామం అంటారు. అక్కడ ఆత్మలు ఉంటారు. ఒకవేళ పరమాత్మకు నామరూప దేశకాలలేవీ లేవు అని అన్నట్లయితే మరి పిల్లలెక్కడి నుండి వస్తారు? పిల్లలను మీరిప్పుడు ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది అర్థం చేసుకున్నారు. చరిత్ర అనేది చైతన్యంగా ఉన్నవారిదుంటుంది. భౌగోళికం అనేది జడమైన వస్తువుకు సంబంధించింది. మీరు ఎంతవరకు రాజ్యం చేస్తారనేది మీ ఆత్మకు తెలుసు. చరిత్ర అనేది గానం చేయబడుతుంది. దానిని కథ అని కూడా అంటారు. భౌగోళికం దేశానికి సంబంధించింది. చైతన్యంగా ఉన్నవారు రాజ్యం చేశారు. జడమైన వస్తువులైతే రాజ్యం చెయ్యవు. ఫలానా వారి రాజ్యం ఎంతకాలం నుండి ఉంది, క్రిస్టియన్లు భారత్పై ఎప్పటినుండి ఎప్పటి వరకు రాజ్యం చేశారు అన్నది చెప్తారు. ఈ ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళికాల గురించి ఎవరికీ తెలీదు. సత్యుగం గడిచి లక్షల సంవత్సరాలయిందంటారు. అందులో ఎవరు రాజ్యం చేసి వెళ్లారు, ఎంత సమయం రాజ్యం చేశారు, ఇదెవ్వరికీ తెలీదు. దీనిని చరిత్ర అంటారు.
ఆత్మ చైతన్యమైనది, శరీరం జడమైనది. ఈ మొత్తం ఆట అంతా జడం మరియు చైతన్యాల ఆట. మానవ జీవితమే ఉత్తమమైందిగా గానం చేయబడుతుంది. జనాభా లెక్క కూడా మనుషులదే లెక్కింపబడుతుంది. జంతువుల లెక్కనైతే ఎవరూ లెక్కించలేరు కూడా. మొత్తం ఆటంతా మీపైనే ఉంది. చరిత్ర మరియు భౌగోళికాలను కూడా మీరే వింటారు. తండ్రి ఇతనిలోకి వచ్చి మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. దీనిని అనంతమైన చరిత్ర భౌగోళికం అంటారు. ఈ జ్ఞానం లేని కారణంగా మీరు ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారు. మనుషులయ్యుండి కూడా ప్రపంచ చరిత్ర భౌగోళికాల గురించి తెలియకపోతే ఇక మనుషులెందుకు పనికొస్తారు? ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ప్రపంచ చరిత్ర భౌగోళికాలు వింటున్నారు. ఈ చదువు ఎంత మంచిది! దీనిని ఎవరు చదివిస్తారు? తండ్రి. తండ్రే ఉన్నతోన్నతమైన పదవిని ఇప్పించేవారు. ఈ లక్ష్మీనారాయణలది మరియు వీరితో పాటు ఎవరైతే స్వర్గంలో ఉంటారో వారిది ఉన్నతోన్నతమైన పదవి కదా. అక్కడ బ్యారిస్ట్రీ మొదలైన వృత్తులనైతే చేపట్టరు. అక్కడైతే కేవలం నేర్చుకోవడం ఉంటుంది. కళ నేర్చుకోకపోతే ఇళ్ళు మొదలైనవి ఎలా తయారవుతాయి? ఒకరికొకరు కళను నేర్పించుకుంటూ ఉంటారు. లేకపోతే ఇన్ని ఇళ్ళు మొదలైన వాటిని ఎవరు నిర్మిస్తారు? అవి వాటంతటవే అయితే తయారవ్వవు కదా. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉంటాయి. ఈ చక్రం తిరుగుతూ ఉంటుందని, ఇంతకాలం మనం రాజ్యం చేసేవారమని, మళ్లీ రావణ రాజ్యంలోకి వస్తామని మీకు తెలుసు. ప్రపంచానికి తాము రావణ రాజ్యంలో ఉన్నారు అన్న విషయాల గురించి తెలీదు. బాబా మమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తులుగా చేయండి అంటారు. భారతవాసులు క్రిస్టియన్ రాజ్యం నుండి స్వయాన్ని విముక్తులుగా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని విముక్తులుగా చేయండి అంటారు. స్మృతి కలుగుతుంది కదా. ఇలా ఎందుకంటారనేది ఎవరికీ తెలీదు. మొత్తం సృష్టిపైనంతా రావణరాజ్యం ఉన్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యం కావాలని అందరూ అంటారు. మరి విముక్తులుగా ఎవరు చేస్తారు? గాడ్ ఫాదర్ విముక్తులుగా చేసి గైడ్గా అయి తీసుకువెళ్తారని భావిస్తారు. భారతవాసులకు అంతటి తెలివి లేదు. వారైతే పూర్తిగా తమోప్రధానంగా ఉన్నారు. ఇతరులు ఇంతటి దుఃఖాన్ని పొందరు, అలాగే ఇంతటి సుఖాన్ని పొందరు. భారతవాసులే అందరికన్నా సుఖవంతులుగా అవుతారు, అలాగే దుఃఖితులుగా కూడా అయ్యారు. లెక్క ఉంది కదా. ఇప్పుడు ఎంతటి దుఃఖం ఉంది. ధార్మిక మనస్కులెవరైతే ఉంటారో వారు ఓ గాడ్ ఫాదర్ ముక్తి ప్రదాత అని తలుచుకుంటారు. బాబా మీరొచ్చి మా దుఃఖాలను హరించండి మరియు సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని మీ హృదయంలో కూడా ఉంది. వారైతే శాంతిధామానికి తీసుకువెళ్లమంటారు. మీరేమో శాంతిధామానికి మరియు సుఖధామానికి తీసుకువెళ్లమంటారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున చాలా సంతోషం ఉండాలి. భక్తి మార్గంలో కర్ణరసం ఎంతగా ఉంది. అందులో యథార్థమైన విషయమేదీ లేదు. పూర్తిగా పిండిలో ఉప్పున్నంత ఉంది. చండికాదేవి మేళా కూడా జరుగుతుంది. ఇప్పుడు చండికలకు మేళా ఎందుకు జరుగుతుంది? చండి అని ఎవరినంటారు? బాబా చెప్పారు, చండాలుని జన్మను కూడా ఇక్కడివారే తీసుకుంటారు. ఇక్కడ ఉండి తిని తాగి ఎంతో కొంత ఇచ్చి మళ్ళీ మేమేదైతే ఇచ్చామో దాన్ని మాకు తిరిగి ఇచ్చేయండి, మేం దీన్ని నమ్మమో అంటారు. సంశయం ఏర్పడితే వారు వెళ్ళి ఏమవుతారు? ఇటువంటి చండికలకు కూడా మేళా జరుగుతుంది. ఎంతైనా సత్యుగానికి చెందినవారుగా అయితే అవుతారు కదా. కొంత సమయం సహాయకులుగా అయినా స్వర్గంలోకి వచ్చేస్తారు. ఆ భక్తులకైతే అది తెలియదు. జ్ఞానమైతే ఎవరి వద్ద లేదు. ఆ చిత్రాలతో కూడిన గీత ఉంది. దాంతో ఎంత ధనాన్ని సంపాదిస్తారు? ఈ రోజుల్లో చిత్రాల వైపుకు అందరూ ఆకర్షితులవుతారు. దానిని కళగా భావిస్తారు. దేవతల చిత్రాలు ఎలా ఉంటాయి అనేది మనుషులకేం తెలుసు?
నిజానికి మీరు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండేవారు, తర్వాత ఎలా తయారయ్యారు? అక్కడ అందులో చెవిటివారు మొదలైనవారెవరూ ఉండరు. దేవతలకు సహజ సిద్ధమైన శోభ ఉంటుంది, అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. తండ్రి కూడా అన్నీ అర్థం చేయించి ఏం చెప్తారంటే, పిల్లలు తండ్రిని స్మృతి చేయండి. తండ్రి కూడా అవుతారు, టీచర్ సద్గురు కూడా అవుతారు. 3 రూపాలలోనూ స్మృతి చేసినట్లయితే 3 వారసత్వాలు లభిస్తాయి. చివర్లోని వారు 3 రూపాలలోనూ స్మృతి చేయలేరు, ఇక ముక్తిలోకి వెళ్ళిపోతారు. బాబా అర్థం చేయించారు, సూక్ష్మవతనం మొదలైన వాటిలో మీరేవైతే చూస్తారో అవన్నీ సాక్షాత్కారాల విషయాలే. ఇకపోతే చరిత్ర భౌగోళికాలైతే అన్నీ ఇక్కడివే. దీని ఆయువు గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు, మీరు మళ్ళీ ఎవరికైనా అర్థం చేయించచ్చు. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆ అనంతమైన తండ్రి సుప్రీం. లౌకిక తండ్రిని పరమాత్మ లేక సుప్రీం ఆత్మని ఎప్పుడూ అనరు. సుప్రీం అయితే ఒక్కరే, వారినే భగవంతుడంటారు. వారు నాలెడ్జ్ఫుల్ కావున మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఈ ఈశ్వరీయ జ్ఞానం సంపాదనకు ఆధారం. జ్ఞానం కూడా ఉత్తమంగా, మధ్యమంగా, కనిష్టంగా ఉంటుంది కదా. తండ్రి ఉన్నతోన్నతమైన వారు కావున చదువు కూడా ఉన్నతోన్నతమైనది, పదవి కూడా ఉన్నతమైనది. చరిత్ర మరియు భౌగోళికాలనైతే వెంటనే తెలుసుకుంటారు. ఇకపోతే స్మృతి యాత్రలోనే యుద్ధం జరుగుతుంది. ఇందులో మీరు ఓడిపోతే ఇక జ్ఞానంలో కూడా మీరు ఓడిపోతారు. ఓడిపోయి పారిపోతే జ్ఞానం నుండి కూడా పారిపోతారు. దానివల్ల ఇక ఎలా ఉన్నవారు మళ్ళీ అలానే అయిపోతారు, ఇంకా దానికన్నా దిగజారిపోతారు. తండ్రి ఎదురుగా నడవడిక ద్వారా దేహాభిమానం ఉంది అని వెంటనే తెలిసిపోతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది, కాని కొందరికి తాము ఏ విధంగా నంబరువారుగా కూర్చోవాలి అన్నది కూడా తెలియదు. దేహాభిమానం ఉంది కదా. నిశ్చయం కలవారికి తప్పకుండా అపారమైన సంతోషం ఉంటుంది. నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లి యువరాజుగా అవుతాను అని ఎవరికి నిశ్చయం ఉంది? అందరూ చేతులెత్తారు. పిల్లలకు అంతటి సంతోషం ఉంటుంది. మీకు నిశ్చయం ఉన్నట్లయితే మరి మీ అందరిలోనూ పూర్తి దైవీ గుణాలుండాలి. నిశ్చయ బుద్ధి అనగా విజయమాలలో కూర్చబడేవారు, అనగా యువరాజులుగా అయ్యేవారు. ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు విదేశీయులు అన్నింటికన్నా ఎక్కువగా ఆబూలోకి వస్తూ మిగిలిన అన్ని తీర్థయాత్రలు మొదలైన వాటిని వదిలేస్తారు. వారు భారత్ యొక్క రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు. పారడైస్ను స్థాపించింది ఎవరు? పురుషార్థం చేయడం జరుగుతుంది. ఒకవేళ కల్పకృతం ఇది జరిగి ఉన్నట్లయితే తప్పకుండా మ్యూజియం తయారవుతుంది. ఇలాంటి ప్రదర్శనని మేము సదాకాలికంగా పెట్టాలనుకుంటున్నాము అని అర్థం చేయించాలి. 4-5 సంవత్సరాల కొరకు లీజ్కైనా ఇల్లు తీసుకుని దీన్ని పెట్టొచ్చు. మనం సుఖధామాన్ని తయారు చేయడానికి భారత్ యొక్క సేవే చేస్తాము. ఇందులో అనేకుల కళ్యాణం జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అపారమైన సంతోషంలో ఉండేందుకు సదా ఈ స్మృతి ఉండాలి. స్వయంగా తండ్రి మమ్మల్ని అలంకరిస్తున్నారు. వారు మాకు అపారమైన ధనాన్ని ఇస్తారు. మనం కొత్త ప్రపంచమైన అమరుపురి కొరకు చదువుతున్నాము. రెండవ పాయింట్, విజయమాలలో కూర్చోబడేందుకు నిశ్చయ బుద్ధి కలవారిగా అయి దైవీ గుణాలు ధారణ చేయాలి. ఏదైతే ఇచ్చేశారో దానిని తిరిగి తీసుకునే సంకల్పం ఎప్పుడూ రాకూడదు. సంశయబుద్ధి కలవారిగా అయి మీ పదవిని పాడు చేసుకోకూడదు. వరదానము. క్రోధి ఆత్మకు
దయ అనే శీతల జలం ద్వారా గుణదానాన్నిచ్చే వరదాని ఆత్మ భవ. మీ ఎదురుగా ఎవరైనా క్రోధాగ్నిలో కాలిపోతూ వస్తే, మిమ్మల్ని తిడితే, నిందిస్తే, అటువంటి ఆత్మకు కూడా మీ శుభభావన, శుభకామన ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా గుణదానాన్ని ఇవ్వండి. లేక సహనశీలతా శక్తి యొక్క వరదానాన్ని ఇవ్వండి. క్రోధి ఆత్మలు పరవశులు. అటువంటి పరవశ ఆత్మలను దయ అనే శీతల జలం ద్వారా శాంతపరచండి. ఇది వరదాని ఆత్మలైన మీ కర్తవ్యం. చైతన్యంలో ఎప్పుడైతే మీలో ఇటువంటి సంస్కారం నిండి ఉంటుందో, అప్పుడే జడ చిత్రాల ద్వారా భక్తులకు వరదానాలు లభిస్తాయి. స్లోగన్: స్మృతి ద్వారా సర్వశక్తుల ఖజానాను అనుభవం చేసేవారే శక్తి సంపన్నులుగా అవుతారు. ఓం శాంతి.